సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పుంటా. ఎట్లా చెప్పుంటానంటే ద యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్, లేకపోతే ద యూసేజ్ ఆఫ్ V1 అండ్ V5 అని చెప్పుంటా. ఈ పేర్లన్నీ చెప్తే కంగారు పడతారు ఎందుకులే అన్నట్టు నేను పేర్లు చెప్పకుండా ఏమని చెప్పుంటా, యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్. ప్రతి టెన్స్ లోనే ఏముంటాయి తెలుసా అండి, వర్బ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ ని, హెల్పింగ్ వర్బ్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తే ఏం మీనింగ్ వస్తుంది, ఏ వర్బ్ యూజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. టెన్స్ అంటే ఏం లేదు. ఏంటి టెన్స్ అంటే ఏమనుకుంటున్నారు, మనం నేర్చుకునే 12 స్ట్రక్చర్స్ అనుకుంటున్నారా? కాదు. టెన్స్ అంటే టైం. ఓకే, మనం మాట్లాడేది నిన్నటి గురించా, ఇప్పటి గురించా, రేపటి గురించా, ఇప్పుడు జరుగుతూ ఉన్న దాని గురించా, ఇట్లా మనం కన్వే చేయడానికి టెన్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. వీటిల్లో మనకు ఉన్నది హెల్పింగ్ వర్బ్స్, వర్బ్స్ అండి, అంతే, ఇంకే ఉండదు. ఫిక్స్ అయిపోండి, టెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్స్, వర్బ్స్ ఉంటాయి. వర్బ్స్ మారిస్తే వేరే మీనింగ్, హెల్పింగ్ వర్బ్స్ మారిస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. సో నేను మీకు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా చెప్పుంటానంటే డూ డస్ యూసేజ్ చెప్పుంటా. ఇవి క్వశ్చన్స్ అడగడానికి వాడతారు, ఇట్లా వాడతారు. దీని యూసేజ్ నేను మీకు క్లియర్ గా చెప్పాను. సో మీరు ఇది నేర్చుకోండి క్లియర్ గా. క్వశ్చన్స్ అడగాలంటే డూ తోటి, డస్ తోటి అడుగుతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం ఏంటి అన్నట్టు. ఓకే, వర్బ్ యూస్ చేయాలంటే V1 ఆర్ V5 ఉంటుంది. ఎస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఎప్పుడు యూస్ చేయాలి చెప్పాను, నేను మీకు క్లియర్ గా చెప్పా. V1 ఎప్పుడు యూస్ చేయాలి చెప్పాను. సో ఇది, దీనిపైన బాగా ఫోకస్ చేయండి. ఓకే, ఇనిషియలీ